హలో అండి. మావి చిగురు స్టోరీస్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు భమిడి వెంకటేశ్వర్లు గారు రచించిన అత్తమ్మ కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. అత్తమ్మ రాకతో 2 రోజులు ఇట్టే గడిచిపోయింది. ఆవిడ నోరు విప్పితే తిట్లు, విమర్శలు ధారాళంగా దొర్లిపోతాయి. 65 ఏళ్ల అత్తమ్మకు 60 ఏళ్ల నాటి సంగతులు బాగా గుర్తు. మొదలు పెట్టిందంటే నాన్ స్టాప్గా వాయించటం ఆవిడ ప్రత్యేకత. అందుకే శ్రీరావుకి టీవీ మీదకు దృష్టి పోలేదు. ఎదురుగా అత్తమ్మ ఉంటే టీవీ, రేడియో, పేపర్ కూడా అనవసరమే. ఇక శ్రీరావుకి అత్తమ్మ నిజంగా అత్తమ్మ కాదు, అలా అని మరో చుట్టరికం కూడా లేదు. ఆవిడ అతని తల్లి తరపు బంధువు. గుంటూరులో పనిచేస్తున్నప్పుడు, అంటే దాదాపు 3.5 దశాబ్దాల క్రితం ఆవిడతో కబుర్లు గుర్తుకొచ్చాయి. ఆఫీస్ నుంచి ఇంటికి రాకపోతే అత్తమ్మ ఇంటికే వెళ్ళి ఉంటాడు అనుకునేది శ్రీరావు తల్లి. ఇహ ఆదివారం వచ్చిందంటే పొద్దున్నే వెళితే రాత్రికి ఇంటికి వచ్చేవాడు. అందుకే అతని తల్లికి అత్తమ్మంటే చిరాకు, కోపం. శ్రీరావు నగరానికి బదిలీ అయి వచ్చాక 2-3 సార్లు కలిసిందత్తమ్మ, అంతే. 6 ఏళ్ల తర్వాత ఇప్పుడే రావటం. అత్తమ్మ భలే సరదా మనిషి, ఖర్చు మనిషి. భర్త ఎప్పుడూ ఆవిడకు డబ్బులిచ్చేవాడు కాదు. 6 కొడుకులున్నా ఎవ్వరూ ఆవిడకు పావలా బిళ్ళ కూడా ఇవ్వరు. ఈ మధ్యనే భర్త పోవటం, కొడుకులు ఇల్లు అమ్మేయటం, ఎవరికి వారు వేరు కాపురాలు పెట్టుకోవటం, ఇల్లు అమ్మకంలో అత్తమ్మకు 2 లక్షలు ఇచ్చినట్లే ఇచ్చి ప్రస్తుతం 40,000 బ్యాంకు బ్యాలెన్స్కి దగ్గరగా ఉందని కబూర్లలోని విశేషాలు. ఓ 10,000 సర్దరా అని టెండర్ వేసింది అత్తమ్మ. అయితే శ్రీరావుకి అది ఆశ్చర్యం కలిగించలేదు. మొదట్నుంచి తన వద్ద 5-10 అంటూ తీసుకోవటమే కానీ తిరిగి ఇచ్చిన దాఖలాలు లేవు. నేనేం సరదలేను, అయినా నీకింక డబ్బెందుకు అన్నాడు శ్రీరావు. అత్తమ్మ అరగంట సేపు క్లాస్ తీసుకుంది. అయితే నన్ను చిట్టమ్మ ఇంటికి తీసుకువెళ్ళు అంది అత్తమ్మ. ఆవిడకు చిట్టమ్మ పట్ల ప్రేమ, ఆప్యాయత ఉండి కాదు, ఆవిడకు టెండర్ వేయాలని. స్టేషన్ దగ్గర ఆటో ఎక్కారు శ్రీరావు, అత్తమ్మ. 20 నిమిషాల తర్వాత ఆటో ఆవిడయ్య ఇంటికి కొంచెం దూరంలో ఆగింది. ఇంటి ముందు ఆపకమనపోయావా అంది అత్తమ్మ. శ్రీరావు జవాబు చెప్పలేదు. ఆటోకు 30 రూపాయలు అయ్యింది. అతనికి భలే చిరాగ్గా ఉంది. అంతకన్నా ఎక్కువ కోపంగా ఉంది. చిట్టెమ్మ తీరు అతన్ని మరింత బాధిస్తుంది. నిజానికి అత్తమ్మ కూడా ఊహించలేదు అలా జరుగుతుందని. ఆ కనబడే ఇల్లే ఆవిడయ్య ఇల్లు, నీకు తెలుసుగా, ఇది వరకు వెళ్ళేవు గదా అన్నాడు శ్రీరావు ఇంటివైపు చూపిస్తూ. నువ్వు లోపలికి రావా అంది అత్తమ్మ. వద్దులే అత్తమ్మ, నాకు ఆ అదృష్టం లేదులే. నేను మరి కొంతకాలం బతకాలంటే ఆ ఇంటికి దూరంగా ఉండాలి అన్నాడు నొచ్చుకుంటూ. అసలు ఏమైంది, నాకు చెప్పలేదేం? నిన్ను బాధ పెట్టడం ఎందుకని? నువ్వు చూస్తున్న శ్రీరావు ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు కేవలం నిర్జీవంగా బతుకుతున్న శ్రీరావుని నువ్వు చూస్తున్నావు. ఆవిడయ్యను నేను రామాలయంలో కలుస్తూ ఉంటాను. ఇప్పుడు నేను నీతో వస్తే ఆవిడయ్య కొడుకు నన్ను చూసి నిజంగానే చంపేస్తాడు. అదంతా వదిలేయ్, కారణాలు అడక్కు, నన్ను ఒత్తిడి చేయకు అన్నాడు శ్రీరావు. ఆవిడయ్య అత్తమ్మకు దగ్గర బంధువు. ఆయనకు 80 ఏళ్లుంటాయి. 6 ఏళ్ల క్రితం భార్య పోయింది. అప్పుడప్పుడు అత్తమ్మ వచ్చి ఆయన్ని చూసి వెళ్తూ ఉంటుంది. కానీ ఇప్పటి రాకలోని విశేషం ఆయనకు 5,000కు టెండర్ వేయాలని. నేను బస్టాప్లోనే ఉంటాను. ఒకవేళ నీకు చిట్టమ్మ అనుభవం ఎదురైతే ఇక్కడికొచ్చేయి, మన ఇంటికి వెళ్ళిపోదాం. రేపు నిన్ను గుంటూరులో బస్సు ఎక్కిస్తాను అన్నాడు శ్రీరావు. చిట్టెమ్మకు ఆవిడయ్య పోలిక ఏమిటి? అయినా చిట్టెమ్మకు బాగా పొగరెక్కింది, బాగా డబ్బెనకేసింది. కొడుకులు చేతికందొచ్చి ప్రయోజకులయ్యారు. దానికి తగ్గట్టు చిట్టెమ్మ కూడా ఏదో చిన్న వ్యాపారం చేస్తుందిగా అంది అత్తమ్మ నిష్ఠూరంగా. అసలు చిట్టెమ్మ ఇంటి దగ్గర జరిగిందేమిటి? చిట్టెమ్మ ఇంటికి చేరాక 10 నిమిషాల తర్వాత వచ్చింది ఎక్కడి నుంచో సదరు చిట్టెమ్మ. వీధి అరుగు మీదే కూర్చున్నారు ముగ్గురును. కనీసం లోపలికి రమ్మని అనలేదు షోకాళ్ళు చిట్టమ్మ. నిజానికి అత్తమ్మ ఆ ఇంట్లో 1-2 రోజులుండి అక్కడి నుంచి ఆవిడయ్య ఇంటికి వెళ్ళాలని ఆలోచన. నేనింక వెళ్తాను చిట్టమ్మతో అన్నాడు శ్రీరావు. అతను అవమానంగా ఫీల్ అయ్యాడును. మరి మీ అత్తమ్మను తీసుకెళ్ళవా చటుక్కునంది చిట్టమ్మ. శ్రీరావు షాక్ తిన్నాడు. ఇలా అడిగిందేమిటి అనిపించింది. తాను తప్పుగా విన్నాడనిపించింది కూడా. అంతా గజిబిజిగా ఉంది. ఏమీ లేదు, చిట్టమ్మ సరిగానే ఉంది. అంతకన్నా చక్కగానే శ్రీరావుకి వినిపించింది. అత్తమ్మ నీ దగ్గర 1-2 రోజులు అన్నాడు శ్రీరావు.
అతని మాటలు పూర్తి కాకుండానే అంది చిట్టమ్మ. ఇప్పుడు మా ఇంట్లో కుదరదు, తీసుకెళ్ళు అంటూ. ఈసారి అత్తమ్మ ఆశ్చర్యపోయింది. ఇక ఆలస్యం దేనికి? అప్పుడే 6 గంటలయ్యింది. ఆవిడయ్యే ఇంట్లో దిగపెట్టు అంది అత్తమ్మ మరింత అసహనంగా. చిట్టమ్మ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ప్రవర్తించిందో ఇద్దరికీ అర్థం కాలేదు. శ్రీరావు అత్తమ్మ ఆటో ఎక్కారు. ఇలా జరిగిందేమిటి? ఆటోలో అడిగాడు శ్రీరావు అత్తమ్మని. అదే నాకు అర్థం కావట్లేదు అందావిడ. అసలు ముందే ఇక్కడకు రావాల్సింది. అయినా చిట్టమ్మ లాంటి మనుషుల దగ్గరికి వెళ్ళేటప్పుడు 2-3 సార్లు బాగా ఆలోచించాలి. నడమంత్రపు సిరి పట్టిన వాళ్లను అర్థం చేసుకోలేము. మరింత చిరాగ్గా ఉంది శ్రీరావు గొంతు. అత్తమ్మ మౌనంగా వింటుంది. పోనీలే, ఇదొక అనుభవంగా మిగిలిపోతుంది అన్నాడు శ్రీరావు. అత్తమ్మ ఇంట్లోకి వెళ్లే వరకు సందు చివరే నిలబడ్డాడు. ఆ తర్వాత బస్టాప్ వైపు నడిచాడు శ్రీరావు. 10 నిమిషాల తరువాత శ్రీరావును కలిసింది అత్తమ్మ. ఆశ్చర్యం కలిగింది అతనికి. ఏమైంది? ఆత్రంగా అడిగాడు శ్రీరావు. ఆవిడయ్య ఇంట్లో లేడు. కొడుకు బయటకు వెళ్ళాడట. పెళ్ళామేమో గుడికెళ్ళిందంట. ఇంకాసేపట్లో వచ్చేస్తారట. వాళ్ళింట్లో అద్దెకున్నావిడ చెప్పింది అత్తమ్మ చెప్తుంది. అయితే సరే, మరి వెళ్ళవా? నువ్వింక వెళ్ళు, చాలా దూరం వెళ్ళాలి అంది అత్తమ్మ. అంతలో బస్సు వచ్చింది. మర్నాడు పొద్దున 10 గంటలకు కాలింగ్ బెల్ మోగింది. ఆ చప్పుడుతో తలుపు తీశాడు శ్రీరావు. ఎదురుగా అత్తమ్మ. గుంటూరు వెళ్ళలేదా అడిగాడు తను. గుంటూరులో ఏమిటి? రాత్రి గుళ్ళో పడుకున్నాను అంది అత్తమ్మ చిరాకు పడుతూ. ఏ? ఆవిడయ్య రాత్రి రాలేదు. కొడుకు కోడలు తమ ఇంట్లో ఉండొద్దన్నారు. రైలు ఎక్కించమన్నాను, కుదరదన్నారు. పైగా గుళ్ళో పడుకోమని సలహా ఇచ్చారు. అత్తమ్మ బాధపడుతుంది. శ్రీరావు ఆవిడను ఆప్యాయంగా ఆహ్వానించాడు. అత్తమ్మ లోకం మారకపోయినా మనుషుల ఆలోచనలు మారిపోతున్నాయి. జేబులో రూపాయలు, బ్యాంకు బ్యాలెన్సులు, ఆస్తిపాస్తులు పెరిగేసరికి మానవత్వం మంచి మర్చిపోతున్నారు. అత్తమ్మ ఆశ్చర్యంగా వింటుంది. ఆవిడయ్య పరిస్థితి నాకు బాధగా ఉంది మాటల మధ్యలో అన్నాడు శ్రీరావు. ఏమైంది? అంత వయసొచ్చాక ఆవిడయ్యకు ఎన్ని కష్టాలో మరి. 15 లక్షల విలువైన ఇంటిని తన పేరన రాయించుకొని అన్నదమ్ములని అక్క చెల్లెల్ని దూరం చేసేసి విడదీసి తండ్రి దగ్గరకు రాకుండా చేశాడు కొడుకు. తండ్రికి భోజనం పెట్టేందుకు 2000 వసూలు చేస్తున్నాడు. నరకం అనుభవిస్తున్నాడు ఆ పెద్దాయన. ఇది తెలియని నేను ఆయన్ని మా ఇంటికి రమ్మన్నాను. నేను ఆ ఇంటిని కొట్టేస్తాననుకున్నాడు ఆ కొడుకు. నేనేదో గూడు పుటాని నడుపుతున్నానని నా మీద చేయి చేసుకుని చంపే ప్రయత్నం చేశాడు వాడు. అప్పటినుంచి ఆవిడయ్యను చూడాలంటే ఏ గుళ్ళోనో బస్టాప్లోనో చూస్తాను. మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా అయింది నా పరిస్థితి శ్రీరావు చెప్తున్నాడు. అత్తమ్మ ఆలోచనలో పడింది. ఏమిటి అని అడిగాడు శ్రీరావు. నాకు 6 కొడుకులున్నా ఏం లాభం? ఎవరి బతుకు ఎవరి ఆలోచనలు వారివి. వాళ్లల్లో వాళ్లకే పడిచావదు. ఇహ నన్ను ఎందుకు ఎలా చూస్తారు? అత్తమ్మ కళ్ళు చెమరుస్తున్నాయి. బాధపడకత్తమ్మ అన్నాడు శ్రీరావు. నాకో సలహా ఇచ్చారు నా సుపుత్రులు అందావిడ కొద్దిగా తటపటాయిస్తూనే. ఏమని? నా వంట్లో ఓపిక ఉందని, వంటలు బాగా చేస్తానని మెస్ నడపమన్నారు. లేకపోతే ఏ హాస్టల్లోనో వంట మనిషిగా పనిచేయమన్నారు. ఊరికే కూర్చుంటే ఒళ్ళొస్తుందంట, బద్ధకం వస్తుందంట. అవకాశం ఉన్నప్పుడు డబ్బులు సంపాదించాలంట. కొంగుతో కళ్ళు తుడుచుకుంటుందావిడ. శ్రీరావు ఆలోచనలో పడ్డాడు. సాయంత్రం గుంటూరు వెళ్ళిపోతాను అంది చటుక్కున అత్తమ్మ. ఏమీ అనుకోనంటే నాదొక సలహా. ఏమిటి అడిగిందావిడ. ఎటు ఆవిడయ్యా నువ్వు ఒంటరివాళ్లే. ఎందరు కొడుకులున్నా మీరిద్దరూ ఒకరికొకరు తోడుగా సహాయకారిగా ఉంటే బాగుంటుందేమో. నువ్వు ఆవిడయ్యతో ఉంటే అతని కొడుకుని కోడల్ని దారిలో పెట్టగలవన్న నమ్మకం నాకుంది. ఆలోచించుకుని చెప్పు, తర్వాతే ఆవిడయ్యకు చెప్తాను నేను అన్నాడు శ్రీరావు. అత్తమ్మ మరొకసారి ఆలోచనలో పడింది. బాగా ఆలోచించుకో, బలవంతం ఏమీ లేదు. నీ కొడుకులతో సంప్రదించాలా? అదేం లేదు. ఇది నా వ్యక్తిగతం, నా ఇష్టం. నన్ను పట్టించుకొని వారి కోసం నేనెందుకు ఆలోచించాలి అంది అత్తమ్మ. మర్నాడు సాయంత్రం శ్రీరావు అత్తమ్మ ఈ శుభవార్తను ఆవిడయ్యకు చెప్పేందుకు వెళ్ళారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.